తమిళనాడులో ఎన్నికల దశ దిశ మార్చినటువంటి అన్నామలై తను చీల్చి అన్నాడీఎంకే వాళ్ళ ఓట్లు దెబ్బతీశాడా లేకపోతే డిఎంకేని దెబ్బ కొట్టాడా అన్నటువంటి రిజల్ట్ తర్వాత తెలుస్తుంది జూన్ 4 తర్వాత. కానీ ఒక టెంపో సృష్టించాడు. ఒకప్పుడు ఎంజీఆర్ తర్వాతన జయలలితకి ఒక కరుణానిధికి ఉండే క్రౌడ్ పుల్లర్ వాళ్ళిద్దరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి జనం వస్తుండేవాళ్ళు. ఆ తర్వాత 10 పైసలు ఖర్చు పెట్టకుండా తమిళనాడు ప్రజలు రోడ్డెక్కి వెంట వచ్చింది అన్నామలైకి. ఆ స్థాయి ఇంపాక్ట్ చూపించి తమిళనాడు ఎన్నికలు ఫస్ట్ ఫేజ్లో అయిపోవడంతో ఇక కొత్త బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. కాస్త కేరళ తమిళనాడు ఒకదానికొకటి ఆనుకుని ఉండటం, తమిళనాడులో పూర్తయిన తర్వాత ఇప్పుడు కేరళ మీద దృష్టి సారించాడు. అక్కడికి వెళ్ళినా కూడా అన్నామలై హవా తగ్గట్లేదు. ఓవరాల్గా చూస్తుంటే దక్షిణాదిలో ఆ మధ్యన నరేంద్ర మోడీ ఆశించింది తేజస్వి సూర్య దక్షిణాది మొత్తాన్ని ఏల్తాడను